మేడం, ఎంతైనా పెళ్లి చూపులకు వచ్చిన వాడిని అంత ఘోరంగా తిట్టి పంపిస్తారా? నాకు మీ మీద వచ్చిన కోపాన్ని అతని మీద తీర్చుకున్నా. పాపం, అతనికి ఏ పెళ్లి చూపులకి వెళ్ళడనుకుంటా. మంచి స్టాండర్డ్ తిట్లు ఏ స్కూల్లో నేర్చుకున్నారు? ఈ హాస్పిటల్లో ఉద్యోగం చేయాలంటే డెఫినెట్ గా అవన్నీ నేర్చుకోవాలి. అదిగో ఆ కార్నర్ లో ఉన్నదే ఎండి రూమ్. నువ్వు యూజ్ చేసే షాంపూ బ్రాండ్ నేను స్మెల్ చేసి చెప్పనా? ఎక్స్క్యూజ్ మీ సార్. కావ్య, రా లోపలికి రా. వాణి, నువ్వు కొంచెం. ఎవరితను? ఇతను డాక్టర్ అజయ్. మేడం పంపించారు. మామ్. ఓ డాక్టర్ అజయ్, సిట్ 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 సిట్. వాణి, నేను చెప్పినట్టు ఆ పని కూర్చో. కావ్య, ఇట్స్ ఓకే సార్, నేను నుంచుంటానులే. డాక్టర్ అజయ్. అజయ్ కార్డియాకే కావాలని స్పెషల్ గా అడిగారు కదా? అవునవును. మన కార్డియాక్ సర్జన్ డాక్టర్ వికే మాధవన్ సార్ కొంచెం స్ట్రిక్ట్. ఈ రికమెండేషన్ క్యాండిడేట్స్ అంటే ఆయనకి నచ్చదు. అయినా నేను చెప్పేశానులేండి, వెళ్ళి కలవండి. కావ్య, డాక్టర్ అజయ్. అజయ్ అజయ్ ని మన డాక్టర్ మాధవన్ గారికి పరిచయం చేయి. నేను చెప్పానని చెప్పు. ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. కావ్య, నెక్స్ట్ వీక్ మలేషియాలో మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది, నువ్వు కూడా రావాల్సి ఉంటుంది. అయ్యో సార్, నాకు పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ లేదా? లేదు సార్. అయ్యో, అది కూడా లేకపోతే ఎలా? తీసుకుంటాను సార్. సరే వెళ్ళు. ఓకే రండి. వాణి, నీకు పాస్పోర్ట్ ఉంది సార్? ఉంది కదా? ఓకే. వాణి, ఓకే. హలో కావ్య గారు, ఒక డౌట్. ఏంటి? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అబద్ధం అలా ఎలా చెప్పగలిగారు? నాకు చెప్పరా? పాస్పోర్ట్ విషయమా? అది నాలాంటి షార్ప్ గర్ల్స్ కుండే ప్రత్యేకమైన టాలెంట్. ప్రమాదాలని ముందే పసిగట్టగలిగే మూడో నేత్రం. నేను కొంచెం పర్వాలేదు. సరే, మనం ఇప్పుడు పులి గుహలోకి వెళ్తున్నాం. అప్పుడప్పుడు గాండ్రింపులు వినిపిస్తుంటాయి, భయపడకూడదు. భగవంతుడా, I won't tolerate such things here. How could you? You irresponsible idiots! Don't you have any manners? రూమ్ లోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలన్న జ్ఞానం లేదా? You stupid idiot! డాక్టర్ అజయ్ ని ఎండి మీ రూమ్ కి తీసుకువెళ్ళమంటే తీసుకొచ్చాను. నేను డోర్ నాక్ చేసి వచ్చాను. Don't cry. Don't cry. I say don't cry. ఇంకా ఎందుకు నిలబడ్డా? పో ఇక్కడి నుంచి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది మీరే చెప్పారు కదా. Come here. డాక్టర్ అజయ్, నాకు రికమెండేషన్లో వచ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ అలా వచ్చే వాళ్ళకు అస్సలు ఏ పని తెలీదు. 2 వారాలే టైం, సరిగ్గా లేకపోతే పంపేస్తా. యు గాట్ మీ డాక్టర్ అజయ్? yes sir. సోమవారం వచ్చే వెళ్ళి డాక్టర్ వినోద్ని కలు. షార్ప్ 8 o'clock. ఓకే? అంతేనంటవా? అంతే. మరప్పుడు మీరిద్దరు ప్రేమికులు ఎలా అయ్యారు? అరే, మా మధ్య ప్రేమ గీమ ఏమీ లేదు. హలో, లాయర్లకి డాక్టర్లకి అబద్ధాలు చెప్పుకోవచ్చు, కానీ పోలీసులకు కాదు. అది మా లాంటి కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళకి. ఎవరిక్కడ పోలీసులు? మీరే కదా పోలీసు. ఆంధ్ర పోలీసులు అంటే ఆవిడ నిజం చెప్పదండి, సెంట్రల్ పోలీసులు అంటేనే నిజం చెప్తుంది. మీ స్టైల్లో అడగండి సార్, నిజం అదే బయటకు వస్తుంది. నాకు తెలిసి ఎలా అడగలవు. అన్నట్టు కావ్య, ఎప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడింది? వాణి, డాక్టర్ అజయ్ ని చూసావా? ఎందుకు? తనతో ఒక అఫీషియల్ మ్యాటర్ మాట్లాడాలి. అతను నా క్యాబిన్ లో ఉన్నాడు. ఏమిటి, నీ క్యాబిన్ లోనా? దేనికి? భయపడకు, అతను నేను చేయలేదులే. యాక్చువల్ గా ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలనుకున్నాను. అప్పుడే డాక్టర్ వికే సార్ గారి ఫైల్ ఒకటి అర్జెంట్ గా టైప్ చేయాలని డాక్టర్ అజయ్ నా క్యాబిన్ కి వచ్చారు. నా ప్లాన్ మొత్తం నాశనం అవుతుందని బాధపడగానే నాకు సహాయం చేయడం కోసం ఆయనే స్వయంగా టైప్ చేసుకుంటున్నారు. ఓ అలాగా. అయినా నువ్వు మిస్ అయితే బాధపడేంతగా ఏంటా ప్లాన్? ఏదో ఉందిలే, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండా లేక? అసూయపడే లాభం లేదమ్ముడు, దేనికైనా యోగం ఉండాలి. నాకు హ్యాండ్ ఇవ్వకు ప్లీజ్, నాకు వేరే దారి లేదు. ఏంటి, ఏమైంది? ముందు నాకు మాట ఇవ్వు, అప్పుడే చెప్తాను. ముందు విషయం చెప్పండి. చెప్పాలా వద్దా అని చాలా సార్లు ఆలోచించాను, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే నన్ను టెన్షన్ పెట్టుకుంటే విషయం ఏంటో చెప్పండి. ముందు మాట ఇవ్వు ప్లీజ్. ప్రామిస్. ఇప్పుడు చెప్పండి. నాకు ఓ 3 రోజులు మెడికల్ లీవ్ రాసిస్తావా? ఒకటి ఇచ్చానంటే భయపడ్డాను. ఏ విషయాన్ని కూడా నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? చెప్తాను, కానీ నువ్వు నో అంటే ఇప్పుడు ఏం రాయమంటారు? నాకు హృదయ వేదన అని రాయి. ఏంటి? అదే హార్ట్ పెయిన్, హృదయ వేదన. అదే కదా డాక్టర్ గారు మీ డిపార్ట్మెంట్. ఓహో సరే, ఇప్పుడు లీవ్ ఎందుకు కావాలి?
పాస్పోర్ట్ లేదన్నానని ఆ కామ పిశాచి వరుణ్ మీటింగ్ ని బెంగళూరుకి మార్చాడు. అన్ని రకాలుగా ట్రై చేశాను, ఏది వర్కౌట్ కాలేదు. దానికి గుండె నొప్పి అక్కర్లేదు, కొంచెం జ్వరం అంటే చాలు. అర్థమైందా? అది చాలు. జ్వరం కూడా హృదయ వేదన లక్షణమే కదా. చూడండి, మీరు నా జాబ్కి ఎసరు పెడుతున్నారు. పోతే పోనివ్వు, నువ్వే పనికి వెళ్ళకర్లేదు. నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీ మాటల్ని బట్టి చూస్తుంటే హనీ డ్రాప్ చేస్తున్నట్టుంది. ఏంటి మ్యాటర్? సరే, నేను సూటిగా విషయానికి వస్తాను. కొన్ని రోజులుగా ఇంట్లో నా పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారు. నీ మనసులో ఏమైనా ఉందా మాస్టారు? ఉంటే నేను మిస్ అయ్యానని ఫీల్ అవ్వకూడదు కదా. కావ్య, మీరు చాలా మంచివారు, రియలీ క్యూట్ అండ్ పాజిటివ్. కానీ నేను మీకు కరెక్ట్ కాదు. హే, నేను ఊరికే అడిగాను. నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? అన్నట్టు టైప్ చేయడం పూర్తయిందా? అయిపోయింది. హే కావ్య, ఎక్కడున్నావా? రా వెళ్దాం. ఎవరండి కొత్త క్యారెక్టరు? తారా. తారా? ఈ తారే కదా మంత్రి చౌడప్ప చనిపోయినప్పుడు డాక్టర్ అజయ్తో ఉన్నది? అవును. తర్వాత తన ఉద్యోగానికి రాలేదు. అయితే తారే మనకి ఆధారం. లంకంత కొంపంటారు, ఇదేనేమో. సార్, ఇకనైనా నన్ను పోలీసులో చేర్చుకోండి సార్. దేనికి? నన్ను కారే నడపనివ్వట్లేదు. పోలీసు ఇవ్వడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదుగా. అంటే అదే మన ఇద్దరు తెలివితేటలతో కేసు త్వరగా క్లోజ్ చేయొచ్చు సార్. హలో హలో, ఎవరు లేనట్టున్నారు సార్. హలో హలో. ఏంట్రా? తలుపు తీసే ఉంది సార్, అందువల్లే. హలో హలో, ఇంట్లో ఎవరు లేరా? హలో. అయ్యో, ఏమైంది? రండి సార్, 12 రోజుల తర్వాత వద్దాం. వదలరా. వెళ్ళొద్దంటుంటే. ఏంటండి ఇది? ముందు దిగండి. ఏదైనా సమస్య ఉంటే మనం పరిష్కరించుకోవచ్చు. దిగండి. అదేమొద్దు, నేను చావాలి. ఆయన చావాలంటున్నాడు కదా, వెళ్తారండి సార్. దిగండి. నన్ను చంపినా నేను కిందికి దిగను, నేను చావాలి. దయచేసి నా మాట విని కిందకి దిగండి సార్. వద్దు, నన్ను ఆపొద్దు, నేను చావాలి ఇప్పుడే. ఏమండి, మీరైనా చెప్పండి, దిగమనండి. ఏం చేస్తున్నావు? ఎందుకు రెస్ట్ అన్నావు? ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని టెస్ట్ చేశాను సార్. అయ్యిందా మీ యాక్టింగ్? కాదే, ఇది యాక్టింగ్ కానే కాదు. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిన మరుక్షణం నేను ఇంటిని తగలెట్టాను. తర్వాత మంటల్లో పడి మేము ఇద్దరు చస్తాం. ఓహో, కానివ్వండి. ఆహా, చాలా బాగుంది. తల్లి తండ్రి చచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నిన్న పరిచయం వాడితో లేచిపోతానంటావు. వెళ్ళవే, అలాగే వాడితో వెళ్ళు. మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు. చచ్చా, అలా కోపడతారేంటి? ఎంతైనా తను మీ కూతురు కదా. కాదా? నువ్వెవర్రా? సారీ సార్, తారాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అదే విషయం. నువ్వేనన్నమాట వెధవి. నా కూతుర్ని బుట్టలో వేసుకుని నాకు శత్రువుని చేస్తావా? చూడు, మీ అమ్మాయి తనకిష్టమైన వాడితో తనకిష్టమైన జీవితాన్ని గడుపుతానంటే నువ్వే కాదు, ఏ ఎస్పీ కలెక్టర్ వచ్చినా అడ్డుకోలేరు. ఇక తన స్వేచ్ఛకి ఎవ్వరు భంగం కలిగించకూడదు. ఎవ్వరు. తారా, హలో. ఎవరు నువ్వు? భయపడకు, నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. నువ్వు ఇష్టపడుతున్న వాడి దగ్గరికి నేను నిన్ను సేఫ్గా తీసుకెళ్తాను. బదులుగా నువ్వు నాకు సాయం చేయాలి. ఏం సహాయం? నీకు బాగా కావాల్సిన వ్యక్తి గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. డాక్టర్ అజయ్ గురించి. ఎందుకు? ఎవరు మీరు? పోలీసులో, సెంట్రల్ పోలీసులో. నువ్వు నోరు మొయ్యరా. నాతో రా. నేను వస్తున్నాను. కలిసి పనిచేస్తున్న మీ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటే ఇంకేదో బంధం డాక్టర్ అజయ్ మీద నీకు ఏర్పడింది కదా? అవును, ఉద్యోగంలో పరస్పరం ఒకరికొకరం హెల్ప్ చేసుకునేవాళ్ళం. అజయ్ అక్కడ జాయిన్ అయిన కొత్తలో డాక్టర్ వికే గారు అజయ్ ఎఫిషియన్సీ చెక్ చేయడానికి ఒక పని అప్పచెప్పారు. అజయ్, వికే గారు మీ గురించి అడుగుతూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఏమైంది? ఏం లేదు, ఈసీజీ చూసి ఫైనింగ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు వికే సార్. కానీ ఇది చూస్తే అర్థం కావట్లేదు. ఏంటో కాన్ఫిడెన్సే లేదు. దానికెందుకని అలా భయపడుతున్నారు? కొత్తగా జాయిన్ అయిన డాక్టర్స్ అందరికీ ఇలాగే ఉంటుంది. మైల్డ్ కార్డియో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఇతనికి. అదే కదా, నాకు అదేనని అనుమానం వచ్చింది. అనుమానం ఏమొద్దు, ఇది అదే. లేదు, నిజంగా నాకు డౌట్ వచ్చింది, ఎందుకనే కన్ఫర్మ్ చేసుకుందామని అడిగానంతే. హలో,
కరెక్ట్ గా అదే కదా? కరెక్టే. సరే, ఈవినింగ్ ట్రీట్ నేను నీకు ఇస్తాను. తారా, నువ్వు ఆ క్లూ ఇవ్వకుండా ఉండుంటే వీకే సార్ నా మీద బాగా కోపడుండేవారు. హే, వీకే సార్ కోపడ్డం మాత్రమే కాదు, ఆయనకి నచ్చితే సొంత మనుషులా చూసుకుంటారు తెలుసా? అవునా? నిజంగా నేనంటే ఎవరైనా ఇష్టపడతారా? మీరంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మళ్ళీ కనుక ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే నువ్వే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చేస్తాను, కానీ ఊరికే చేయను. అప్పుడప్పుడు ట్రీట్ ఇస్తానంటే ఓకే చేస్తాను. అంతేనా? ఖచ్చితంగా ఇస్తాను.